మీరు మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ తెలుసుకోవాలనుకుంటున్నారా? చిన్న పిల్లడికి అర్థమయ్యేలా చెప్తా. దాని వినండి. మీ బాడీ వెయిట్ 65 kgs అనుకో, దాన్ని మనం ఎల్బీస్లో కన్వర్ట్ చేయాలి. 143 ఎల్బీస్ ఇప్పుడు ఉంటుంది 14, 15, 16. ఒకవేళ నీ యాక్టివిటీ లెవెల్ ఏం లేదు, తింటావు, పంటావు, వాకింగ్ అనే పేరు మీద ఫిట్ అంటావు, వాకింగ్ చేస్తావు, వారంలో ఒకసారి జిమ్ పోతావు, అయితే 14 తోటి మల్టిప్లై చేయండి ఎల్బీస్ ని. 15 అంటే నీ యాక్టివిటీ లెవెల్ 6 days వర్కౌట్ చేస్తావు, జాబ్ చేస్తావు, మోడరేట్ యాక్టివిటీ లెవెల్ అంటే యాక్టివ్ ఉంటావు, అయితే 16 తోటి మల్టిప్లై చేయండి. 16 అంటే నువ్వు కాలేజ్ పోతావు, స్కూల్ పోతావు, స్టడీ చేస్తావు, నీ యాక్టివిటీ లెవెల్ ఎక్కువ ఉంటుంది. 16 తోటి మల్టిప్లై చేయండి. ఇవి మీ యాక్టివిటీ లెవెల్ని బట్టి క్యాలరీస్. ఒక వారం రోజులు ఈ క్యాలరీస్ ట్రై చేసి చూడండి. మీ వెయిట్ తగ్గుతుందా, ఒక 100-200 క్యాలరీలు పెంచి చూడండి. అదే వెయిట్ పెరుగుతుందా, 100-200 క్యాలరీస్ తక్కువ చేసి చూడండి. ఎప్పుడైతే మీ బాడీ వెయిట్ కాన్స్టెంట్ ప్రతిరోజు సేమ్ ఉంటుందో అది మీ మెయింటెనెన్స్ క్యాలరీస్. నెక్స్ట్ వీడియోలో మీకు ఫుడ్ ఎలా ట్రాక్ చేయాలని చెప్తాం. దానికోసం ఫాలో అవుట్ మర్చిపోకుండా.